సో ఇది టర్బో C++ ఎడిటర్. స్టార్ట్ టర్బో C++ పైన క్లిక్ చేస్తున్నా. సో బేసిక్గా మీరు ఏదైనా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ తీసుకోండి, దాంట్లో ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ లైన్స్ అనేవి కామన్గా ఉంటాయండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా. సో ఈరోజు మనం చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఒకటి ఇంటీజర్ వాల్యూని రీడ్ మరియు ప్రింట్ చేయాలి. ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఇక్కడ వైడ్ మెయిన్లో ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ మధ్యలో ఇక్కడ రాస్తున్న స్టార్టింగ్లో ఇంట్ ఏ అని సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేశాను, ఇక్కడ టైప్ చేస్తున్నా సంథింగ్ ప్రింట్ఎఫ్. దెన్ డబల్ కొటేషన్లో ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్. \n ఎందుకంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి. రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ రాస్తున్న స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో ఇక్కడ ఇంటీజర్ని రీడ్ చేయాలి కాబట్టి %d కామా అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి హియర్ ఐఎమ్ రైటింగ్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఇంటీజర్ నెంబర్ ఈజ్ %d కామా ఏ. సో ఇది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకోవాలంటే కీబోర్డ్లో F7 కీని ప్రెస్ చేయండి. ఇదిగోండి F7 ప్రెస్ చేసిన మెయిన్ ఫంక్షన్ దగ్గరికి కర్సర్ వచ్చింది. నథింగ్ బట్ మెయిన్ నుండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. క్లియర్ స్క్రీన్ ఏ అనేది డిక్లేర్ అయిన తర్వాత క్లియర్ స్క్రీన్ ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్ అని అడిగిన తర్వాత స్కాన్ఎఫ్ మనం ఇంటీజర్ని రీడ్ చేస్తామని చెప్పడానికి %d కామా అడ్రస్ ఆఫ్ ఏ అంటేనేమో ఏలో మీరు రీడ్ చేసిన ఇంటీజర్ నెంబర్ స్టోర్ అవుతుందని చెప్పడానికి అడ్రస్ ఆఫ్ ఏ అని రాస్తున్నాను. దెన్ ఇక్కడ ఇస్తున్నాను సమ్ నెంబర్, విల్ గివ్ సంథింగ్ 30 అని ఇస్తున్నా. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. చూడొచ్చు ఇక్కడ ప్రింట్ అవుతుంది ఇంటీజర్ నెంబర్ ఈజ్ %d ప్లేస్లకు 30 వస్తుంది. సో F7ని ప్రెస్ చేయండి. చూడొచ్చు ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్ 30 ఇవ్వగానే ఇంటీజర్ నెంబర్ ఈజ్ 30 అని వస్తుంది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎడిటర్లోకి వస్తాం, ఒకసారి రన్ చేద్దాం, డైరెక్ట్ రన్ చేసి చూద్దాం. సో Alt F9 ఎంటర్, తర్వాత కంట్రోల్ F9 ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్ 30 ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడొచ్చు ఇంటీజర్ నెంబర్ ఈజ్ 30. ఇది ఇంటీజర్ని రీడ్ మరియు ప్రింట్ చేయడం గురించి. సేమ్ థింగ్ ఇదే విధంగా మీరు కనుక ఫ్లోట్ వాల్యూని రీడ్ అండ్ ప్రింట్ చేయాలంటే ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్లోట్, రీడ్ అండ్ ప్రింట్ ఫ్లోట్. సో ఇక్కడ రాయండి హియర్ ఫ్లోట్. వేరియబుల్ నేమ్ నేను ఇక్కడ ఇస్తున్నాను సంథింగ్ హైట్, మీరు ఏదన్నా ఇవ్వచ్చు. ఎంటర్ అండ్ ఇంటీజర్ కాదు, ఇక్కడ రీడ్ చేసేది ఫ్లోట్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను ఫ్లోట్ నెంబర్. ఇంటీజర్ నెంబర్ ఈజ్ కాదు, సో ఫ్లోట్ నెంబర్ ఈజ్. ఫ్లోట్ నెంబర్ ఈజ్ ఇక్కడ %f. వేరియబుల్ పేరు ఏమి ఇచ్చాం హైట్ కాబట్టి అది ఇవ్వండి హైట్. దెన్ నెక్స్ట్ దీన్ని సేవ్ చేయండి. దెన్ Alt F9. ఒక ఎర్రర్ ఎక్కడ ఉంది, ఇక్కడ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఏంటండి హైట్. దెన్ దీన్ని సేవ్ చేయండి. Alt F9 ఎంటర్, కంట్రోల్ F9 ఎంటర్ ఏ ఫ్లోట్ నెంబర్. నేను ఇక్కడ ఇస్తున్నా సంథింగ్ 30.23.
ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ లో సమ్వేర్ దెర్ ఇస్ సమ్ మిస్టేక్. ఎంటర్ ఏ ఫ్లోట్ నెంబర్. ఇక్కడ %d కాదు, ఫ్లోట్ కి %f. ఫ్లోట్ హైట్ స్కాన్ఎఫ్ లా ఫార్మాట్ స్పెసిఫైర్ ఇక్కడ రీడ్ చేసేది ఫ్లోట్ కనుక ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ %f. మరి రీడ్ చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలంటే ఈ హైట్ అనే వేరియబుల్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ స్టోర్ చేయాలని చెప్పడానికి ఇది. ఫ్లోట్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ %f, ఇక్కడ హైట్. దెన్ Alt F9, ఎంటర్, దెన్ కంట్రోల్ F9. ఎంటర్ ఏ ఫ్లోట్ నెంబర్ ఇస్తున్నాను 30.23. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. చూడండి 30.23 జీరోస్ వచ్చినాయి. నథింగ్ బట్ ఫ్లోట్లో డాట్ తర్వాత 6 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి. మనం ఇచ్చింది 23A కాబట్టి అది ఇంకో 4ని యాడ్ చేసుకుంది. ఇది ఫ్లోట్ వాల్యూని రీడ్ మరియు ప్రింట్ చేయడం గురించి. సేమ్ థింగ్ క్యారెక్టర్ని రీడ్ చేసి ప్రింట్ చేయడం ఎలానో అనేది చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ క్యారు. దీన్ని రీడ్ చేసి ప్రింట్ చేయాలంటే ఇక్కడ రాస్తున్నాను దెన్ క్యారు. ఇక్కడ హైట్ కాకుండా M అని ఇస్తున్నాను. ఎంటర్. ఇది నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ చేంజ్ చేద్దాం. ఎంటర్ సింగిల్ క్యారెక్టర్. దెన్ ఇక్కడ %c కామా అడ్రస్ ఆఫ్ హైట్ కాదు, ఇక్కడ అడ్రస్ ఆఫ్ M. నెక్స్ట్ ఇక్కడ గివెన్ క్యారెక్టర్ ఈజ్ %c. ఇక్కడ హైట్ కాకుండా హియర్ వి విల్ గివ్ సంథింగ్. వేరియబుల్ పేరేంటి M. ఫస్ట్ అడుగుతుంది ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అని. %c ఎందుకు రాస్తున్నామంటే క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నాం. అడ్రస్ ఆఫ్ M ఎందుకంటే ఈ M యొక్క అడ్రస్లో మీరు రీడ్ చేసిన క్యారెక్టర్ని స్టోర్ చేయాలని చెప్పడానికి. గివెన్ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. %c అనేది క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్. ఇది ఎక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇది ఎక్కడ ఉందో అక్కడ ఈ M లో ఉన్న వాల్యూ అనేది కాపీ అవుతుంది. చూద్దాం. Alt F9, ఎంటర్, దెన్ కంట్రోల్ F9. ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అంటే నేను ఇక్కడ ఇస్తున్న Z. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడొచ్చు గివెన్ క్యారెక్టర్ ఈజ్ Z. ఇది క్యారెక్టర్ వాల్యూని రీడ్ మరియు ప్రింట్ చేయడం గురించి. దెన్ నెక్స్ట్ స్ట్రింగ్ వాల్యూని రీడ్ అండ్ ప్రింట్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ ఇస్తున్నాను క్యార్. ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో సంథింగ్ 40 అని ఇస్తుంది. క్యారెక్టర్ కనుక కొంత డిఫరెంట్గా ఇద్దామండి. ప్రింట్ఎఫ్ లో డబల్ కొటేషన్ లో ఎంటర్ యువర్ నేమ్. దెన్ ఇక్కడ %s ఎందుకంటే స్ట్రింగ్ కనుక. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ పేరు ఏముంటుంది ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ కనుక నేమ్ అని ఇస్తున్నా. ఇక్కడ చెక్ చేస్తున్నా. నేమ్ ఈజ్ %c కాదు %s కామా నేమ్. దెన్ సేవ్ చేయండి. Alt F9, దెన్ కంట్రోల్ F9. ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ నేమ్ ఇస్తున్నా శ్రీనివాస్ అని. ఎంటర్ ప్రెస్ చేయండి. నేమ్ ఈజ్ శ్రీనివాస్. దెన్ ఏవైనా ఒక 2 ఇంటీజర్ నెంబర్లని రీడ్ మరియు ప్రింట్ చేద్దాం. 2 ఇంటీజర్ నెంబర్స్ని రీడ్ మరియు ప్రింట్ ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్లో ఇంట్ a, b సెమీకోలన్. తర్వాత 2 నెంబర్లు అన్నాం కాబట్టి ప్రింట్లో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్.
రెండు నెంబర్లు రీడ్ చేయాలి కాబట్టి సింగిల్ స్టేట్మెంట్లో రీడ్ చేద్దాం. ఇక్కడ పర్సెంటేజ్ డి మళ్ళీ పర్సెంటేజ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఇక్కడ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. దెన్ ఇక్కడ రెండింటిని ఒకేసారి ప్రింట్ చేద్దాం. ఈక్వల్ టు పర్సెంటేజ్ డి బి ఈక్వల్ టు పర్సెంటేజ్ డి. ఇక్కడ ఏ కామా బి. దెన్ దీన్ని సేవ్ చేయండి. ఆల్ట్ F9 తర్వాత కంట్రోల్ F9. చూడొచ్చు ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని. నేను 10 ఇస్తున్నా, ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నా, 10 ఏలోకి వెళ్తుంది. 5 ఎంటర్ చేసిన 5 బిలోకి వెళ్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. A ఈక్వల్ టు 10 B ఈక్వల్ టు 5. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా అనేది మాత్రం చూసాం. థ్యాంక్ యూ. నేను క్విట్ చేయాలంటే షార్ట్ కట్ ఆల్రెడీ తెలుసు మీకు, ఆల్ట్ X.